మిగిలిన ఈ హైలైట్ ఏరియా నాకు 30 రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అయిపోవాలి. 30 రోజులు వేస్ట్ అవుతున్నాడు. వాళ్ళ డేట్ ఎంత 7th క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోవాలంటే మిగతా 50,000 రూపాయలు 30 రోజులు అంటే రోజు చేయాలంటే అటు పెట్టుకుంటా కదా మీరు అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొదలి చెత్తని వదిలేసిపోయింది. మొత్తం 153 లక్షల చెత్తని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఒక ఆదేశం ఇచ్చారు. మొత్తం ఈ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్ అబవ్ ఎంత చెత్త ఉందంటే 85 లక్షలు చెప్పాం. వారు మొత్తం చెత్త ఉంది ఎప్పటి నుంచి వేస్తున్నారో తెలియదు. ఆ సైట్లో ఆల్మోస్ట్ 6,73,000 చెత్తని యాక్చువల్గా ఇటు ఉంటే దాదాపు మెజారిటీ వాళ్ళు ప్రాసెస్ చేశారు. మరొక 65,000-70,000 యాక్చువల్గా ప్రాసెస్ చేయాల్సింది. అది కాకుండా మళ్ళా గ్రౌండ్ లెవెల్ ఎస్టిమేట్ చేస్తే మరొక 1,00,000 దాకా ఉండొచ్చు అని ఎస్టిమేషను. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండే మొత్తం నెల్లూరులోని దంతాల్లో ఉండే మొత్తాన్ని వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లో పూర్తయ్యేటట్టుగా, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేసాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ మనుషుల్ని పెట్టి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా 2 years లోపల కంప్లీట్ అయితే నెల్లూరు జిల్లాకి సరౌండింగ్స్లో 100 కిలోమీటర్లో ఉండే ఈ యొక్క ఏదైతే చెత్త ఉందో, చెత్త అయితే అటు హోటల్లో కావచ్చు, హౌసెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ని రాష్ట్రంలో 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 2019 ప్రభుత్వం మారేటప్పటికి విశాఖపట్నం, గుంటూరు అడ్వాన్స్లో ఉండే కంప్లీట్ అయినాయి. మిగతా అన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయమంటే ఉద్దేశంతోనే మన రాష్ట్రంలో ఫైనల్గా రాబోయే 2 సంవత్సరాలు 8 ప్లాంట్లు ఉంటే 8 ప్లాంట్ల ద్వారా మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ యాక్చువల్గా డిస్పోజ్ కావటం జరుగుతుంది.